హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెరికల్చర్లోని రైతులకి బాధ్యకంగా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కొత్త పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ పథకం ద్వారా రైతులకి ఎకరాకి 10,500 రూపాయల ఆర్థిక భరోసాతో పాటు 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించనుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. రాష్ట్రంలో పట్టుపురుగుల పెంపకాన్ని మరింతగా విస్తరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు తగిన ప్రోత్సాహకాలని అందిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో 7,500 ఎకరాల్లో టస్సార్ పట్టు పురుగుల పెంపకం ద్వారా మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా, మల్బరీ పట్టు పురుగుల పెంపకంలో 2వ స్థానంలో ఉంది. ముడిపట్టు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది. తద్వారా మన రాష్ట్రానికి బెస్ట్ బయోలాస్టిక్ సెరికల్చర్ ప్రాక్టీసింగ్ స్టేట్ ఇన్ ఇండియా అవార్డు లభించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మల్బరీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా ప్రోత్సాహకాలని అందిస్తుంది. రాష్ట్రంలో సుమారు 1,19,050 ఎకరాల్లో 68,921 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 48,922 ఎకరాలు, చిత్తూరులో 46,400 ఎకరాల్లో మల్బరీ సాగు అవుతుంది. తూర్పు గోదావరి ఏజెన్సీ పరిధిలోని 7,500 ఎకరాల్లో టస్సార్ సాగు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 59,079 టన్నుల పట్టుగూళ్ళు, 8,420 టన్నుల ముడిపట్టు ఉత్పత్తి అవుతుంది. పట్టు పరిశ్రమపై ఆధారపడి 13,09,000 మంది జీవనోపాధి పొందుతున్నారు. ఇందుకోసం ఈ విభాగంలోని రైతులకి ఆర్థికంగా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 51,920 కోట్ల అంచనాతో కార్యాచరణ సిద్ధం చేసింది. సిల్క్ సమగ్ర పథకం కింద 35.47 కోట్లు, స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 12.29 కోట్లని ప్రతిపాదించారు. ఇప్పటికే ఎస్డిఎస్ కింద 12.29 కోట్లు విడుదల చేయగా, కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 19.86 కోట్లు కేటాయింపులు జరిపారు. ఇక ఎకరా విస్తీర్ణంలో మల్బరీ మొక్కలు వేసేందుకు రైతులకి నగదు ప్రోత్సాహకంగా 10,500 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుండగా, షెడ్డు నిర్మాణానికి 3 లక్షలు, పరికరాలకు 57,500, మందుల కోసం 3,750 రూపాయల చొప్పున రైతులకి ఆర్థికంగా భరోసాని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ మల్బరీ తొట్టెలు మరియు పట్టు పరిశ్రమ పెంపకాలు చేస్తున్న రైతులు ఈ పథకాల ద్వారా ప్రయోజనం పొందాలి అనుకుంటే మీ సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారుల్ని కలిసి ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక భరోసాని పొందగలరు.